హలో వెల్కమ్ టు శిషా కపుల్. చాలా రోజులు అయింది కదా ఇలా సిట్ డౌన్ అండ్ టాక్ వీడియోస్ చేసి. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. మేమైతే చాలా బాగున్నాం. కొంచెం బిజీగా ఉన్నాం, హౌస్ షిఫ్టింగ్ దిస్ దాట్ కొన్ని వర్క్స్ బ్యాక్ ఎండ్లో అవుతూ ఉన్నాయి. బట్ వీ థాట్ ఓకే, ఎలానో ఫెస్టివల్ సీజన్ వస్తుంది అండ్ వెడ్డింగ్ సీజన్ రాబోతుంది. సో ఏదైనా మంచి జ్యువెలరీ అండ్ గర్ల్స్ రిలేటెడ్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో బై దిస్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దట్ ఈ వీడియోలో శశి అయితే ఉండరు. ముందే డిస్క్లైమర్ ఇచ్చేసిన టు ఆల్ ద షాబావా ఫ్యాన్స్. అండ్ మన శీషా ఫ్యామిలీలో ఇఫ్ యూ సీ ద జెండర్ రేషియో మోస్ట్లీ విమెనే ఉంటారు. సో వాళ్ళకి యూజ్ అయ్యే ఇలాంటి కాంటెంట్ చేద్దామని కొన్ని హాల్స్ వస్తున్నాయి అప్కమింగ్లో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి హాల్స్ కావాలో కామెంట్ చేసేయండి. బట్ ఈ వీడియోలో అయితే మాత్రం ఈ జ్యువెలరీ అన్నిటినీ ట్రై చేసేసి హాల్లా చేసేద్దాం. ఇందులో కొన్ని నెక్లెస్లు, కొన్ని హారాలు ఉన్నాయి. నాకు యాక్చువల్గా నెక్తో పాటు ఉన్న జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. నిన్న వెడ్డింగ్ కోసం కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్ చేశాను. బికాజ్ మన గర్ల్స్కి ఎంత గోల్డ్ ఉన్నా అన్ని అవుట్ఫిట్స్ కింద గోల్డ్ వేసుకోలేము కదా. సో నేను కూడా అప్పుడు 3,000 to 4,000 పెట్టి కొనేసుకున్నాను. బట్ స్టిల్ ఒక నెక్లెస్, ఒక హారమే కొనుక్కోగలిగా అప్పుడు. అండ్ అన్నిటి కింద అవే రిపీటెడ్గా ఉండేవి. బట్ ఐ ట్రై టు డూ లైక్ ఆల్టర్ చేసి ఈ నెక్లెస్తో ఇంకొక హారం అలా మిక్స్ మ్యాచ్ చేసి చాలా లుక్స్ అయితే ట్రై చేసా. ఐ అటాచ్ ద పిక్చర్స్ హియర్. బట్ ఇప్పుడు వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్. ఇది ఐ హ్యావ్ కలెక్టెడ్ దిస్ ఓవర్ ద టైమ్స్. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, కొన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ కొన్ని ఆఫ్ స్టోర్ మార్కెట్స్లో కూడా. సో మీరేం వరీ కాకండి, సిట్ డౌన్ అండ్ సీ ద వీడియో. ఈ వీడియో లింక్స్, ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ యూ గైస్ క్యాన్ చెక్ ఇట్ అవుట్. I'm a very messy person. So before getting into the video, let's prep our skin and let's get ready. ఈ అవుట్ఫిట్లో జ్యువెలరీ కన్నా కొంచెం ఎథనిక్ వేలో చూపిస్తే బాగుంటుంది అనుకుంటా. సో లెట్స్ ఫస్ట్ ప్రిపేర్ అవర్ స్కిన్. మేకప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. అండ్ I've been using this moisturizer since a long time. I really love this. So ఇది Mamaearth Beetroot Daily Glow Face Cream. ఇందులో మెయిన్లీ బీట్రూట్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ ఉంటుంది. బీట్రూట్ విల్ గివ్ యూ దట్ పింక్ స్కిన్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ విల్ గివ్ యూ దట్ ప్లంపీనెస్ ఇన్ యువర్ స్కిన్. సో ఈ మాయిశ్చరైజర్ మేకప్కి, డైలీ యూస్కి కూడా చాలా బెటర్. ఇందులో టాక్సిన్స్ ఉండవు కాబట్టి కమింగ్ మై మార్నింగ్ రిచువల్. సో మార్నింగ్ లెగసీ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫర్ డైలీ యూస్ కూడా. మీరు నీట్గా బ్లెండ్ చేసుకుంటే స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. ఫేస్కి కాకుండా నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోగానే వీ క్యాన్ సీ దట్ ఇన్స్టెంట్ గ్లో. హైడ్రానిక్ యాసిడ్ వల్ల మంచి ప్లంపింగ్ సెన్సేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో బీట్రూట్ వల్ల డైలీ గ్లో. మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ నియర్ బై స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ టైం యూ స్పాట్ మమాఎర్త్ స్టోర్, కామెంట్ డౌన్ బిలో. ఆ కూపన్ శశి 2024 యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది ఆన్ మమాఎర్త్ వెబ్సైట్. మీరు మమాఎర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేసి డూ లెట్ యువర్ ఫీడ్బ్యాక్ నో. రీసెంట్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మమాఎర్త్ హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ ఆనియన్ షాంపూ, కాన్స్టెంట్లీ అప్గ్రేడింగ్ బేస్డ్ అపాన్ దేర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో డూ యూస్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ లెట్ దెమ్ నో యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఈ సింపుల్ హాఫ్ సారీ వేసేసుకొని ఇలా సటిల్ మేకప్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఫేవరెట్ నెక్లెసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నాకు లాంగ్ హారం కన్నా షార్ట్ నెక్లెసెస్ చాలా ఇష్టం. అందుకే నా దగ్గర ఉన్న కలెక్షన్లో ఐ థింక్ మోస్ట్లీ అరౌండ్ 8 చూపిద్దాం అనుకుంటున్నా. అందులో 6 వరకు అన్ని నెక్లెసెసే. అందులో లైక్ హెవీ, స్మాల్ అండ్ లైక్ ఈవెంట్ అప్రోప్రియేట్ నెక్లెసెస్ ఉన్నాయి. అండ్ 2 లాంగ్ హారమ్స్ ఉన్నాయి. నాకు అంతగా లాంగ్ హారమ్స్ నచ్చవు. మీకు ఎలాంటి నచ్చుతుందో డూ లెట్ మీ నో. ఫస్ట్ అయితే స్టార్టింగ్ విత్ మై ఫేవరెట్ నెక్లెస్. రీసెంట్ టైమ్స్లో నేను తీసుకున్న ఫేవరెట్ నెక్ పీస్ ఇది. మేము యాక్చువల్గా మా వెడ్డింగ్ యానివర్సరీకి టెంపుల్కి వెళ్తున్నప్పుడు వేసుకున్నాం. ఇవన్నీ కూడా నక్షి మోడల్సే. నాకు నక్షి మోడల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇవే చాలా గ్రాండియర్గా ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇలాంటి సింపుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ నెక్లెస్లో ఎలాంటి లాకెట్ ఉందో అలాంటి ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఈవెన్ దో గ్రీన్ స్టోన్స్తో ఉన్నా సరే ఇది ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి బాగుంటుంది. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ చాలా హెవీగా వద్దు, ఫ్రెండ్స్ పెళ్ళి ఉంది, యూ డోంట్ వాంట్ టు స్టీల్ ది ఎంటైర్ అటెన్షన్ బట్ యూ వాంట్ టు బీ యూనిక్ అనుకుంటే ఐ థింక్ దిస్ విల్ మ్యాచ్ ఎవ్రీ అవుట్ఫిట్. ప్యారలల్గా నేను చూపిస్తున్న నెక్లెసెస్లో మీకు ఏది బాగా నచ్చుతుందో మీరు రేట్ చేస్తూ ఉండండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ నెక్లెస్. సెకండ్ నెక్ పీస్ వచ్చేసి ఈ చిన్న నెక్లెస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని మీద పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. మ్యాచింగ్ అయినా బాగుంటుంది, లేదు అంటే ఏ అవుట్ఫిట్కైనా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో ఇది కూడా నెక్ దగ్గర చాలా హెవీగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ లైక్ వేరింగ్ పెద్ద పెద్ద హారాలు అలాంటివి, దిస్ గోనా లైక్ స్టీల్ ద షో. నేనైతే నెక్కి దగ్గరగా చోకర్లా పెట్టుకుంటున్నా.
నాకు అంతగా చోకర్ మోడల్స్ నచ్చవు, కానీ ఇది ఇక్కడ చాలా నిండుగా ఉంది అండ్ ఇంకేం అక్కర్లేదు, తాడు అండ్ దిస్ విల్ డూ ద జాబ్. సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా పింక్ అండ్ గ్రీన్ కుందన్స్తో ఉన్నాయి. లైక్ 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు నా దగ్గర సిమిలర్ నెక్ పీస్ ఉండేది. అన్ని అకేషన్స్కి నేను అదే వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. సో ఇది చూడగానే దట్ నాస్టాల్జియా హిట్ మీ అండ్ తీసేసుకున్నా వెంటనే. థర్డ్ అయితే కొంచెం లాంగ్ వస్తుంది. ఈ ప్యాటర్న్కి ఐ థింక్ మీరు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు అనుకుంటున్నా. చాలా హెవీ, చూడండి ఇట్స్ లైక్ సిరీన్ రాయలిటీ ఇంకా. సో ఇలా లాంగ్ హారం అండ్ దానికి మ్యాచింగ్ చిన్న జుంకీస్. ఇక్కడైతే ఇలా చిన్న పర్ల్స్ వచ్చేసి బీడ్స్తో డీటెయిలింగ్ ఉంది. చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ స్టోర్ అనుకుంటా. ఇప్పటికొచ్చి ఇంకా స్టైల్ చేయలేదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అకేషన్. వెరీ హెవీ. ఇది వేసుకున్నప్పుడు నేను ఇంకా ఏమీ వేసుకోకుండా సింపుల్ నల్ల పూసలు అండ్ దిస్ హారం. నెక్స్ట్ నెక్లెస్ అయితే మాత్రం ఇఫ్ యు ఆర్ బ్రైడ్ టు బీ ఆర్ మీ వెడ్డింగ్ రాబోతుందంటే మాత్రం గెట్ దిస్. ఇలాంటి ఒక్క నెక్ పీస్ అయితే మాత్రం యూ విల్ డెఫినెట్లీ నీడ్ ఇట్. ఇది రామ్ పరివార్ మోడల్లో ఉంటుంది. ఈ లాకెట్ చూడండి, అసలు ఈ లాకెట్ కోసమే మనం తీసేసుకోవచ్చు. మొత్తం లక్ష్మీదేవి ఇదే ప్యాటర్న్లో రామ్ పరివార్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇదైతే లక్ష్మీదేవి ప్యాటర్న్లో ఉంది. నాది ఇలాంటిది నాకు కావాలనుకున్నా వెడ్డింగ్కి, బట్ ఐ కుడ్ నాట్ గెట్ ఇట్. నాకు అప్పుడు వేరేలాంటిది తీసుకున్నానండి. చాలా హెవీగా ఉంటుంది. ఇంక ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ ఎలా ఉందో నెక్లెస్ అలాంటిదే. ఒకవేళ మీకు హెవీ అయిపోతుంది ఈ రెండు అనుకుంటే మాత్రం యూ కెన్ పేర్ ఇట్ విత్ స్మాల్ జుంకీస్ ఆర్ లక్ష్మీదేవి ప్యాటర్న్లో చాలా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా పేర్ చేయొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ద బ్రైడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మీరేం వరీ కాకుండా సింపుల్గా ఇలా హెవీగా రెడీ అయిపోండి. నేను ఈ నెక్లెస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద షార్ట్స్లో స్టైల్ చేశాను అండ్ చాలామంది డీటెయిల్స్ అడిగారు. అప్పుడు నేను అసలు ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఈ లాంగ్ వీడియో కోసం ఐ డిడ్ ప్రాపర్ రీసెర్చ్ అండ్ నేను అంతా నోట్ చేసుకున్నాను కాబట్టి ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. యూ గైస్ క్యాన్ చెక్ ఇట్ అవుట్. మీరు ఒకవేళ ఇంత హెవీని హ్యాండిల్ చేయలేము అనుకుంటే మాత్రం గ్లూ ఆన్ టేప్స్ ఉంటాయి కదా, అవి పక్కా వేసుకోండి, లేకపోతే ఇయర్స్ పడిపోతాయి. ఇట్స్ వెరీ హెవీ అండ్ యా, చూడడానికి ఎంత గ్రాండ్గా ఉందో వేసుకోవడానికి కూడా అంతే హెవీగా ఉంది, కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఉంది. సో టేక్ దర్ ఇన్ టు కన్సిడరేషన్. ఇలాంటి పట్టు హాఫ్ సారీస్ వేసుకుంటున్నప్పుడు ఇలాంటి చిన్న పర్ల్స్తో ఉన్న నెక్లెసెస్ చాలా బాగుంటాయి. సింపుల్ టెంపుల్ విజిట్స్ కానీ లేకపోతే ఇంట్లో చిన్న పూజ ఉన్నప్పుడు ఇలాంటి బేసిక్ నెక్లెసెస్ విల్ బీ లైక్ టూ గుడ్. ఇందాక చూపించింది చాలా హెవీ మోడల్స్ కదా, ఇది మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ ఈజీ టు క్యారీ. మీరు మార్నింగ్ వేసుకున్నారంటే నీట్గా డే మొత్తం ఉంచుకోవచ్చు, అసలు వేసుకున్నట్టే ఉండదు. అండ్ ఇక్కడ కూడా ఇలాంటి పింక్ కుందన్ అండ్ ఈ వైట్ చిన్న చిన్న పర్ల్ డీటెయిలింగ్ ఉంది. సిమిలర్గా దాంతోపాటు ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాట్ ఈవెన్ దిస్, అన్నీ వేరే వాటికి కూడా పేర్ చేసేసుకోవచ్చు. గోల్డ్లో మనం ఇన్ని కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇలా ఆర్టిఫిషియల్ కలెక్షన్లో మాత్రం మంచి ప్రీమియంవి తీసుకున్నామంటే దిస్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఇది మీకు ఎలా అనిపించింది చెప్పేయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. వెరీ ఈజీ టు వేర్ అండ్ సింపుల్గా ఉంటుంది కాబట్టి డూ లెట్ మీ నో మీకు ఇది ఎలా అనిపించిందో. ఇప్పటి వరకు చూపించిన నెక్లెసెస్ అన్నీ కొంచెం హెవీ కదా, సో ఇది అయితే మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. కాంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు చూపించిన అన్నిట్లోకి ఇదే కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ సూపర్. దాంతోపాటు ఇలాంటి సింపుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి పికాక్ మోడల్తో. చాలా బాగుంది ప్యాటర్న్ అయితే మాత్రం. పికాక్ ఇవంతా దాని ఫెదర్స్ లాగా అండ్ చిన్ని ఫ్లవర్తో అఫోర్డబుల్ రేంజ్లో చాలా సింపుల్ నెక్ పీస్. ఈవెన్ కిడ్స్కి కానీ లేకపోతే సింపుల్గా ఏదైనా టెంపుల్ విజిట్ ఆర్ ఫ్రెండ్స్ గ్రూప్ ప్రవేశాలు, నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ గ్రూప్ ప్రవేశం కూడా ఉంది. సో అలాంటప్పుడు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టీల్ ద లైమ్ లైట్, సింపుల్గా ఇలాంటిది వేసేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా మినిమల్గా ఉంటుంది. ఓ మై గాడ్, ఈ నెక్స్ట్ హారం అయితే మాత్రం బ్రైడ్స్ అందరూ కీప్ యువర్ ఐస్ ఆన్. చాలా హెవీగా ఈ లాంగ్ హారం. ఇంక ఇది ఒక్కటి వేసుకొని ఇందాక చూపించిన ఆ రామ్ పరివార్ నెక్లెస్ వేసుకుంటే యు ఆర్ డన్. మీ వెడ్డింగ్ జ్యువెలరీ ఇంకా సెట్. ఇది కూడా సేమ్ లక్ష్మీదేవి ప్యాటర్న్ వస్తుంది, బట్ దిస్ డీటెయిలింగ్ ఈజ్ లైక్ క్రేజీ. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివే.
ఇందులో మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. అది కొంచెం రిజిడ్గా ఉంటుంది, వెరాజ్ ఇది చాలా ఈజీగా బెండ్ అయిపోతుంది. అండ్ మీరు ఎలా అయినా దీన్ని స్టోరేజ్ కూడా దగ్గరికి చేసి స్టోర్ చేసేసుకోవచ్చు. కాస్ట్ పెరిగే కొద్దీ కొంచెం ఇట్లా ఈజీగా ఉంటుంది, లేకపోతే స్టిఫ్గా అట్టలా ఉంటుంది, అది అంతగా బాగోదు. నాకు ఏదో మంచి గాడెస్ ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటు ఎప్పుడైనా సరే నెక్ పీస్ ఇంత హెవీగా ఉంటున్నప్పుడు ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయంటే అసలు బ్లాక్ చేసేస్తుంది మన మొత్తం లుక్ని. సో ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ హారం కాబట్టి లుక్ అంతా ఇక్కడే, అటెన్షన్ అంతా ఇదే గ్రాప్ చేయాలి కాబట్టి జుమ్కీస్ చాలా సింపుల్గా ఇచ్చారు. ఇలాంటి చిన్న జుమ్కీస్, ఇట్స్ నాట్ సింపుల్. లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి చిన్న బుట్ట వచ్చింది, వెరీ క్యూట్. ఇది కూడా చాలా హెవీగా ఉంది అంటే మాత్రం బాగుండేది కాదు. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి గోల్డ్లా అనిపిస్తుంది. ఇది 1 గ్రామ్ ప్లేటెడ్, మామిడి పిందులు ఏవో అంటారు కదా అలాంటి డిజైన్లో. యాక్చువల్గా గోల్డ్లో నాకు ఇలాంటివి తీసుకోవాలని ఉండేది కానీ మా మమ్మీ వాళ్ళు వద్దనేసారు. ఇవి యూజువల్గా మన శారీస్కి తగిలేసి పోగుల్లా వచ్చేస్తాయన్నమాట, అంటే గోల్డ్లో తీసుకుంటే. సో గోల్డ్లో ఎలానో తీసుకోలేం కాబట్టి ఇలాంటి 1 గ్రామ్ జ్యువెలరీలో తీసుకున్నాను. పెళ్ళిలో పెళ్లి కూతురు, రాట, చాలా అకేషన్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక అకేషన్కి చాలా ట్రెడిషనల్గా ఓల్డ్ మోడల్, నో మేకప్ లుక్ అలా ఎథనిక్గా చేయాలనుకుంటే మాత్రం దిస్ గానా లుక్ బ్యూటిఫుల్. సో దీంతో అయితే మన నెక్లెస్ కలెక్షన్లో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఐ హోప్ మీకు ఈ వీడియో అండ్ జ్యువెలరీ కలెక్షన్ నచ్చి ఉంటుందని. యాక్చువల్గా గోల్డ్ కలెక్షనే చేద్దాం అనుకున్నాం, బట్ గోల్డ్ అంతా కూడా వైజాగ్లో పెట్టేసాం సేఫ్గా. సో అందుకే, బట్ మేబీ సూన్ చేస్తాం గోల్డ్ కలెక్షన్ కూడా. అండ్ డూ లెట్ మీ నో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. ఇఫ్ యూ వాంట్ పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. ఇంకా చాలా వెడ్డింగ్ రిలేటెడ్ జ్యువెలరీ ఉంది, సో దాంతో లాంగ్ వీడియో చేస్తాము. లేదు ఇఫ్ యూ వాంట్ మినిమల్ ఆఫీస్కి సూట్ అయ్యేలాంటి జ్యువెలరీ అన్నా సరే డూ లెట్ మీ నో. గర్ల్స్కి ఇవే కదా ఇష్టం. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఐ డెఫినెట్లీ డిజర్వ్ అ సబ్స్క్రైబ్ బటన్. సో డూ సబ్స్క్రైబ్. వి ఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 3 lakh ఆల్రెడీ. సో ఇలానే లవ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు షా, మొత్తం వీడియో ఎగ్జిక్యూట్ చేసి షూట్ అంతా చేశారు చాలా పేషెంట్గా. సో థ్యాంక్ యూ. And yeah, see you all soon. Bye.